ఏది ఇలా చూడు ఒకసారి. బజ్జమా రిషమా, బజ్జుంటాం. బజ్జమా ఈరోజు బజ్జమా, బజ్జుంటాం. మరి పద, మరి బజ్జుందాం పద. బజ్జుంటామా? దీదియా? దీది కదా మమ్మీ. బజ్జుంటామా? టైం ఎంత అవుతుంది తెలుసా నీకు? పొద్దున్న లేవద్దా మరి మమ్మీ? 11 అవుతుంది టైం. రిషిబాబు ఏంటి తల ఊపుతున్నావు ఏంటి? బజ్జమా? హలో అందరికీ. సో టైర్డ్ ఫేస్ చూసి ఏంటి అనుకోదు. నైట్ 11:30 తర్వాత స్టార్ట్ చేసిన వ్లాగ్. ఫ్రెండ్స్ హాయ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో డే అంతా బాబుని టేక్ కేర్ చేసి వాడితో పడి నైట్ కొంచెం ఎర్లీగా నిద్రపోదాము, అలసిపోయినట్టు ఎగ్జాస్ట్గా అనిపిస్తుంది. వాళ్ళ డాడీ ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు చూసి అలసిపోయి నాతో ఉండట్లేదు ఏడుస్తున్నాడని విడిచిపెట్టేస్తారు. మమ్మీ జాబ్ చాలా టఫ్. అసలు నాకు ఎంత నిద్ర వస్తుంది, ఎంత అలసటగా ఉందో. వాడు పడుకోడు, నన్ను పడుకోనియ్యాడు. చాలా కష్టంగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా కోపం కూడా వస్తుంది. రోజంతా పడతాము, ఒక 5 నిమిషాలు కొన్నారు చూసుకోలేరని అనిపిస్తూ ఉంటుంది. చాలా 10 నుంచి 9:30 నుంచి వాడిని పడుకోబెడదామని ట్రై చేస్తూ ఉంటే అస్సలు పడుకోవట్లేదు, ఆడుతూ ఉన్నాడు. సో ఇంక ఇదిగోండి పని అంతా చేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నా, ఆయన పడుకోలేదు. చూడండి కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ఇంకా అలా ఆడుతున్నాడు. అది వాడి పరిస్థితి. సో చూడండి డిన్నర్ అంతా అయినాక కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్ టిఫిన్కి హ్యాపీగా ఉంటుంది. సో ఇలా చేసేసుకుని ఇంక పడుకోవడానికి కూడా రెడీ, కానీ నిద్రపోవట్లేదు. సో పప్పు నానబెట్టా మార్నింగ్ టిఫిన్. మనిషి టైం ఎంత అవుతుంది? మార్నింగ్ ఎప్పుడో 6కి లేచావు, మధ్యలో 10 నిమిషాలు పడుకున్నావు. రిషిబాబు ఇలా చూడు, ఇలా చూడు నాన్న. రిషమా పద నాన్న, బజ్జుందాం పద. పడుకోవా? పడుకుందామా? సో ఇది పప్పు. సో చూసారా మనకి నిద్ర వస్తున్న టైంలో పిల్లలు ఎంత హైపర్ యాక్టివ్గా ఛార్జ్ పెట్టినట్టు ఉంటారు. ఇంకా ఎలా నిద్రపోవట్లేదు కదండి. బెడ్ పైకి వెళ్ళి 9:30కే బెడ్ పైకి వెళ్ళి ఇంకా వాడిని అలా బజ్జు పెట్టి ఇంకా 1 అవర్ వరకు చూసి ఇంకా ఎలా నిద్రపోవట్లేదని కిచెన్లో కొంచెం పని ఉంది కదా, పప్పు నానబెట్టాను, మిక్సీ చేసేసుకుంటే మార్నింగ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పి మిక్సీ అయితే తీసాను. కొత్త మిక్సీ కదా, ఇంకా అలా నీట్గా వాడుతున్నాను. పాత అయినంత వరకు కొంచెం అలానే ఉంటుంది కదా. ఇదిగో మిక్సీ చేసుకుంటున్నాం. మిక్సీ సౌండ్ వింటే ఎంత నవ్వుతాడో. మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలా ఉన్నారా? సో ఎంత టైర్డ్గా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా సరే వాళ్ళ ఫేస్ చూసి వాళ్ళు నవ్వుతూ ఉంటుంది, అంతా మర్చిపోతాము. చూడండి ఎలా ఆడుతున్నాడు. సో నేనైతే ఇంకా ఒక పని అయితే అయిపోయింది. సో నైట్ ఎంత టైర్డ్గా, ఒక్కొక్క రోజు ఇలా ఉంటుంది, అన్ని రోజులు ఇలా కాదు. మనం బాగా అలసిపోయినప్పుడు ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది. అంటే పడుకున్న వాళ్ళందరూ లేచేస్తారు ఇప్పుడు. రిషిబాబు నాకు ఇస్తున్నాడు. చలో డోంట్ యూ ఫీలింగ్ స్లీపీ నాన్న? రిషి లెట్స్ గో టు బెడ్. రిషిబాబు హలో హలో మాస్టరు, చిన్న మాస్టరు. ఇప్పుడు అది అక్కడ ఉన్న డస్ట్బిన్ అంతా తీసి పడేస్తాడు చూసారా. రిషిబాబు హలో రిషి, బజ్జమా? ఏంటో ఈ టైంలో ఇంక ఇల్లంతా తిరిగి ఇల్లంతా ఎక్కడ చూసినా వాడి బొమ్మలు సామాన్లు ఇదే. ఇంకా హలో బజ్జమా? బజ్జుంటామా? చలో ఫిర్ పద మరి బజ్జుందాం. నాకు నిద్ర వస్తుంది, కొడతాను నీకు నిన్ను. ఈ ప్లేస్లో ఉన్న చైర్ని ఒక 10 సార్లు కింద పడేసి రూమ్లోకి తీసుకెళ్ళి తెచ్చి మళ్ళీ మిక్సీ పెట్టడానికి ఎంత టైం పట్టింది నాకు. అలా ఉంటుంది పరిస్థితి. ఫుల్ ఈరోజు ఎంత అలసిపోయానో, చాలా ఎగ్జాస్టెడ్గా ఉంది. చాలా తలనొప్పి వస్తుంది, ఏడుపు వస్తుంది, పడుకోవాలనిపిస్తుంది. రోజంతా 24 అవర్స్లో పడుకున్న 7 అవర్స్ నైట్ వీడు పడుకున్నా సరే నిద్రపెట్టినా బెడ్ అంతా తిరుగుతూ ఒకవైపు నుంచి అలా తోసేస్తూ ఇంకా పాలు పట్టడానికి ఒక 2 సార్లు లేస్తూ పడుకుంటే ఇంకే నిద్ర ఫుల్గా ఉండదు. స్లీప్లెస్ నైట్స్, రెస్ట్లెస్ డేస్. వర్కింగ్ ఉమెన్స్ ఆర్ రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. అసలు
ఇంట్లో ఇవన్నీ చూసుకొని వర్క్కి వెళ్ళి వర్క్ స్టేషన్లో ఆ స్ట్రెస్ తీసుకొని ఇంట్లో స్ట్రెస్ తీసుకొని నిజంగా గ్రేట్ అసలు. అంత ఈజీ కాదు, చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఒక్కొక్క రోజు అయితే నాకు ఇదంతా బ్యాక్ పెయిన్ ఫుల్గా వస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అవుతాం కదా వాడి వెంట తిరుగుతూ. సో బ్యాక్ పెయిన్ అంటే ఇదిగోండి పైన షోల్డర్ పైన నెక్ పైనుంచి ఒక వైపు అంతా షోల్డరు అండ్ ఈ హ్యాండ్ అంతా ఫుల్ పెయిన్ వస్తుంది. దాంతోపాటుగా బ్యాక్ పెయిన్. అది ఎందువల్ల వస్తుందో తెలియట్లేదు. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలామందికి ఇలా వస్తుందంట. అండ్ మార్నింగ్ లేచి మా కోసం దోశ కోసం పిండి పెట్టాను, కానీ ఇడ్లీ మ్యాండేటరీ. బాబు ఒక 2 ఇడ్లీలు తింటాడనమాట. 2 అంటే 2 అయినా పెడతాను, వాడు ఒకటైనా ఒకటి ముక్కైనా తింటాడే కదా అని చెప్పి ఏది తిన్న బలం కదా అని పెడుతుంటా. సో ఇంకా అలా మిక్సీ అలాను బయటే ఉంది కదా అని చెప్పి చాలా రోజు నుంచి మేగడి ఉంటే అది బటర్ పట్టేశాను, ఇంకా నెయ్యి మరగబెట్టేశాను. ఈ నెయ్యి బాబుకి మాత్రమే యూజ్ చేస్తా ఉక్కిరిలో వేయడానికి. అలా ఇంకా టిఫిన్లు అవి అయిపోయినాక ఫ్రెష్ అప్ చేసేసి నీట్గా స్నానం అది చేపించేసి అలా పక్కింటికో పిల్లలు ఉన్న దగ్గర తీసుకువెళ్తే చక్కగా ఆడుకుంటాడనమాట. తీసుకెళ్ళినంత వరకు ఆ డోర్ నుంచి అసలు లోపలికి రాడు, బయటికి వెళ్దాము అని చెప్పి. సో లాస్ట్ వీడియోస్లో చూస్తుంటారు కదా. సో పక్కింటి మను వాసు ఆ పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చేసేపు ఆడతాడనమాట. సో ఈరోజు వచ్చేసి మా క్యాంప్ క్వార్టర్స్ చూడటానికి వెళ్ళాను. నేను కూడా ఫస్ట్ టైమే క్వార్టర్స్ లోపల వరకు వెళ్ళి ఎప్పుడు చూడలేదు. క్యాంప్కి 2-3 సార్లు అయితే ఈ మధ్య పార్టీలు అవ్వటం వెళ్ళాను కదా. సో మీకు చూపించలేదు, నేను చూశాను. సో ఇంకా ఈ వీడియోలో క్వార్టర్స్ చూపిస్తాను. చూసినాక మేము ఇక్కడ ఉంటే బాగుంటుందా, క్వార్టర్స్ బాగుంటాయా, వెళ్ళిపోవచ్చా, మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా. సో ఇదిగోండి ఈవినింగ్ వచ్చేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళాను. నేను ఆ మను వాళ్ళ మమ్మీ అది ఇది ఉంటారు కదా, ఆమెతోనే వెళ్తాను ఖచ్చితంగా. వీళ్ళు ఎంతమంది గుర్తుపడతారు, సాత్విక్ వాళ్ళు గుజరాత్లో మా ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళు కదా, వీడియోస్లో చూసేవాళ్ళు. చాలా మంది కంటిన్యూగా చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఎంతమంది చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా అప్పటి నుండి చూస్తున్నారని. సో ఇక్కడ వచ్చేసి బాబు సాత్విక్ వాళ్ళ తమ్ముడు, ఈ బాబుకి రిషికి 2 months డిఫరెన్స్. 2 నెలలు వాడు పెద్దవాడు అనమాట. బాబు 3 months, వాడు 5 months 5.5 months ఉన్నప్పుడు చూశాను నేను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ చూడటం ఇదే. సో నాకు ఎందుకు వాడిని చూడంగానే బాబు కంటే చాలా పెద్దోడ్లా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సాత్విక్ ఎంతమందికి గుర్తున్నాడో కూడా కామెంట్ చేయండి. సో ఇవన్నమాట క్వార్టర్స్. సో చిన్న ముందు ఎంట్రన్స్ రూమ్, అందులోనే అల్మరాలు కబోర్డ్స్ ఉన్నాయి. అంటే వుడ్ కబోర్డ్స్ కాదు కానీ అల్మరా లాగా ఉందన్నమాట. అండ్ చిన్న హాల్లోనే వాష్ బేసిన్ అది ఉంది. అండ్ కిచెన్, వాష్ బేసిన్ తర్వాత దాని ఎదురుగానే ఒక బెడ్రూమ్ కూడా ఉంది. బెడ్రూమ్ నుంచి చిన్న బాల్కనీ కూడా ఉంది. అండ్ ఇది కిచెన్ అనమాట. కిచెన్ అక్కడికంటే గుజరాత్ ఉన్న కంటే బాగుంది. అంటే అంతే చిన్నది, బట్ స్టిల్ బాగుంది అనమాట. కొన్ని అంటే స్పేస్ ఎక్కువ ఉంది, ఆర్గనైజ్ పెట్టుకోవడానికి. అండ్ ఏంటంటే చిన్న పిల్లలున్న, అది కూడా 2 పిల్లలున్న ఇల్లు ఆర్గనైజ్డ్గా ఉండడం కొంచెం కష్టమే. సో ఇగ్నోర్ ద మెస్ అండ్ ఆల్. ఇది బెడ్రూమ్ ఇదంతా. సో ఇక్కడికి క్వార్టర్స్ ఒకవేళ మాకు దొరికితే వెళ్ళిపోవడానికి అనుకుంటున్నాము. సో మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. సో ఈరోజు ఇంకా అలా వాళ్ళ ఇంట్లోనే ఈవినింగ్ 8 అలా అయిపోయింది. ఇంటికి వచ్చి ఇంకా వంట చేసుకొని తినేసరికి ఇంకా ఆ డే అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.